V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్. విశాఖపట్నం పోర్టు జీజే హాస్పిటల్ను పీపీపీకి ఇవ్వరాదని పోర్టు అఖిలపక్షాల ప్రెస్ మీట్లో తెలియజేశారు. ఈవేళ ఈ సమావేశానికి విషయం మాత్రం పాతదే అయినప్పటికీ కూడా ఇది సీరియస్గా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మా మిత్రులు అన్ని యూనియన్లు కోర్టులో ఉన్నటువంటి అన్ని యూనియన్లు కలిసి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రెస్ ద్వారా ప్రజలకి ప్రెస్లో రావాలి, మేనేజ్మెంట్ తెలుసుకోవాలి, గవర్నమెంట్ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈవేళ పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, గతంలో మన విశాఖపట్నం పోర్టులో గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ అన్నటువంటిది ఒక పెద్ద హాస్పిటల్ ఉంది. 50 సంవత్సరాల సందర్భంగా గోల్డెన్ జూబ్లీ అని పేరు పెట్టి హాస్పిటల్ పెట్టారు. చాలామంది, లక్షలాది మంది కార్మికులకి సేవలు చేసింది గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్. మంచి మందులు ఇచ్చి కార్మికులకే కాకుండా ఆఫీసర్స్ కానీ, ట్రేడ్కి కానీ, పెన్షనర్స్ కానీ అందరికీ ఉపయోగపడేటటువంటిది ఈ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్. రాను ఇది కొంచెం నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితి సృష్టించబడింది. కారణాలు ఏమైనా ఎప్పటికప్పుడే యూనియన్లు మాత్రం అడగడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. ఈ గోల్డెన్ జూబ్లీ 300 బెడ్స్ ఎక్స్టెన్షన్ చేయాలని, అది ప్రైవేట్ వారికి ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో యూనియన్లు కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టు వారు కూడా చెప్పారు క్లియర్గానే, అక్కడ ఉన్నటువంటి యూనియన్స్ తోటి సంప్రదించకుండా మీరు నిర్ణయం తీసుకోవద్దనేసి చెప్పడం కూడా జరిగింది. దాని మీద యూనియన్తో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టిన తర్వాత మేనేజ్మెంట్ మన అభిప్రాయం ఏదో క్లియర్గా చెప్పాం. ఇది పోర్టులో ఉన్నటువంటి కార్మికులందరికీ సంబంధించిందే కాకుండా పెన్షనర్స్ వగైరా వగైరా అందరికీ సంబంధించింది కాబట్టి ఇది మాత్రం ప్రైవేటు వారికి ఇవ్వద్దు. ఇప్పటికే పోర్టులో కోట్లాది రూపాయలు ఎర్న్ చేసి ఉంది పోర్టు. ఈవేళ పోర్టు అన్ని పోర్టుల కంట బ్రహ్మాండమైనటువంటి శైలిలో నడుస్తూ ఉంది. 90 మిలియన్ టన్స్ మొన్న సంవత్సరాన్ని క్రాస్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 100 మిలియన్స్ క్రాస్ చేయడానికి ఒక టార్గెట్ పెట్టుకొని చేస్తున్నాం. అప్పుడే చాలా వరకు మోర్ దాన్ 50% అచీవ్ చేయడం కూడా జరిగింది. ఇంత కష్టపడి పనిచేసి అభివృద్ధి చేసినటువంటి ఈ పోర్టులో ఉన్నటువంటి వారందరికీ కూడా మెడికల్ సదుపాయం ఉన్నటువంటిది ప్రతి ఒక్కరికి కావలసినటువంటి అటువంటి మెడికల్ సదుపాయాన్ని ప్రైవేట్ వారి చేతుల్లో పెడితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ, పెన్షనర్స్ కానీ ఎవరు కూడా ఊరుకునే సమస్య లేదు. ఇది అంత ముందున్నటువంటి చైర్మన్ గారు రంగమూర్తి గారు చెప్పారు యూనియన్లకి వెళ్తే, నాకు ప్రైవేట్ వారికి ఇవ్వాలన్నటువంటి ఆలోచన లేదు అంచేత ఇది బోర్డు సమావేశంలో కూడా బోర్డు మెంబర్లు మా పోతన గారు, అంజి గారు ఉండి రైజ్ చేసిన తర్వాత క్లియర్గానే ఇది విత్డ్రా చేసుకోవడం జరిగింది. టీపీపీకి ఇవ్వకుండా లేదు, అది మినిట్స్లోనే ఉంది. మేము కూడా దీనికి ప్రత్యామ్నాయంగా అంతకుముందే హంగర్ స్ట్రైక్ క్యాంపెయిన్ కూడా, లాంగ్ రేంజ్ హంగర్ స్ట్రైక్ క్యాంపెయిన్ కూడా పెట్టడం అన్నటువంటిది జరిగింది. మొత్తం మీద ఏదేమైనా సరే అది ఆగిపోయింది అన్నటువంటిది అనుకుని ఇక సంప్రదింపులు చేసి పోర్టు డబ్బుతోటే అది కట్టాలి, 300 బెడ్ కట్టాలంటే కట్టడానికి అవకాశం ఉంది కాబట్టి అన్నారు. ఇది మేనేజ్మెంట్ కంట్రోల్లోనే ఉండాలి తప్ప అది ఇంక అవుట్ సైడ్ ఏజెన్సీకి వెళ్ళినట్లయితే వారి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది. అయినా సరే అలాగే అన్నారు, అది ఆగిపోయింది. మళ్ళీ రీసెంట్గా ఇది మళ్ళీ అదే ప్రపోజల్ మూవ్ అయ్యింది. ఏదో ప్రపోజలు రేపే అది టెండర్ లాగా పిలిచేసి అది ఇచ్చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తారు. వెంటనే నిన్న చైర్మన్ తోటి మేనేజ్మెంట్తో మాట్లాడడం జరిగింది. మాట్లాడితే ఈవేళ 11:30 గంటలకి యూనియన్స్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది. ఈవేళ పోర్టు కార్మికులు శ్రమించి పోర్టుని అభివృద్ధి చేసినటువంటి వాళ్ళు ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వ్యవహారం కాబట్టి దీని మీద క్షుణ్ణంగా కేంద్ర ప్రభుత్వం కానీ,
ఇలాగ స్థానికంగా మేనేజ్మెంట్ కానీ శ్రద్ధ తీసుకొని చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాన్ని అశ్రద్ధ చేసేసి ఇప్పుడు కూడా కోర్ట్‌లోని మందులకు ఇచ్చేటప్పుడు ఆల్టర్‌నేటివ్ మందులు ఇస్తున్నారు. దానివల్ల చాలా మందికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది. ప్రొసీజరే బాగా లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలోని దీన్ని సరిచేయవలసిన బాధ్యత ఉంది. అది ఎవరిదంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరిదే ఉంది. ఆహ్, అన్ని యూనియన్‌లు కూడా నిన్ననే సమావేశమై దీని మీద ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలని అనుకుని ఇవాళ చేయడం. వేజ్ రివిజన్ జరిగింది. వేజ్ రివిజన్ జరిగేటప్పుడు అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఒకటి 2, 3 సమస్యలు ఉండిపోయాయి. దాని గురించి అప్పుడే 2 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ కొత్త వేజ్ రివిజన్ జనవరి 1 నుంచి రాబోతుంది. జనవరి 1 నుంచి రాబోతుంది. అప్పుడే గవర్నమెంట్ నుంచి ఐపీఏ వారు ఒక కమిటీని వేయాలనేసి ఫెడరేషన్‌కి మేము తీసుకోవాలని అనుకుంటున్నాం. ఎంత యాజిటేషన్ అయినా సరే చేసి దీన్ని ప్రైవేట్ వారికి ఇవ్వడాన్ని నిలుపుదల చేయడానికి మేమందరం ఆహ్, ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? ఈ ప్రెస్ మీట్ ఎందుకు ప్రెస్‌లో మాట్లాడవలసి ఉంటుంది? సీనియర్ ఫెడరేషన్ ఏఐటీసీ నాయకులు సోదరులు మసీన్ గారు చాలా డీటెయిల్‌గా చెప్పారు. అయితే నేను కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. 1984లో 150 పడకల ఆసుపత్రి గోల్డెన్ జూబిలీ హాస్పిటల్ అని కన్స్ట్రక్ట్ చేసి పోర్ట్ మేనేజ్మెంట్ పోర్ట్‌లో ఉన్న పెన్షనర్స్‌కి, ఎంప్లాయీస్‌కి, ఫ్యామిలీ పెన్షనర్స్‌కి స్కూల్ కళాశాలు తర్వాత ఏంటంటే క్యాజువల్ లేబర్ ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఆఫీసర్స్ కూడా ఈ హాస్పిటల్ సదుపాయం కల్పించారు. వారు అప్పటి నుంచి కూడా ఈ పోర్ట్ హాస్పిటల్ రన్ అవుతుంది. కానీ మరి ఇప్పుడు ప్రస్తుతం ఏంటో 80 బెడ్లతో రన్ చేస్తున్నారు. అయితే కాలక్రమేణా ప్రభుత్వ విధానాల్లో మార్పు కలిగి వాళ్ళు ఇచ్చినటువంటి సందేశం వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్స్ మేరకు పోర్ట్ మేనేజ్మెంట్ గత 2024లో దీన్ని ప్రైవేటైజ్ చేసేద్దామని ఏ పోర్ట్‌లో గాని, ఏ పబ్లిక్ సెక్టర్‌లో గాని, ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌లో కూడా ఈ దౌర్భాగ్య పరిస్థితి లేదు. ఎక్కడ కూడా పబ్లిక్ సెక్టర్ లేదు. మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అయితే రైల్వేస్ ఉన్నాయి, స్టీల్ ప్లాంట్ ఉంది. అక్కడ ఎక్కడా కూడా చేయకుండా ఈ పోర్ట్‌లో కూడా ప్రధాన రేవుల్లో ఉన్నటువంటి ముంబై పోర్ట్‌లో మొదలు పెడితే అక్కడ కాంట్రాక్టర్ ఈ కండిషన్స్ నేను చేయలేనని వాడు కోర్టుకెళ్ళి దాన్ని అక్కడ విత్‌డ్రా చేసుకున్నాడు. తర్వాత న్యూ మ్యాంగ్లూర్ పోర్ట్ అనుకుంటాను. ఏదో కాస్త ఒక ఆవిడకి అప్పచెప్పారట. అది కూడా ఏంటంటే ప్రైవేటైజేషన్ మాత్రం కాదు. ప్రైవేట్‌కి ఇవ్వలేదు. కానీ ఈ పోర్ట్‌లో అందరికంటే ముందు ఈ పోర్ట్‌లో మనం ప్రైవేటైజ్ చేద్దామని చేసేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ సరైనటువంటి తిరుగుబాటు లేదు కదా అని ఆళ్ళ ఉద్దేశం అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు మనం చేసేద్దాం అన్న ఆలోచనతో పోర్ట్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకున్నప్పుడు 1/10/2024 నుంచి మనం దేశంలో ఉన్న ప్రధాన రేవుల్లో ఉన్నటువంటి కార్మిక సమాఖ్యలైతే 6 కార్మిక సమాఖ్యలు ఉన్నటువంటి ఇక్కడ 7 ఎఫిలియేటెడ్ యూనియన్స్ అన్ని ఒక ముక్త కంఠంతో 1/10/2024 నుంచి దాదాపు 500 రోజుల పైనే మనం అక్కడ టెంట్ వేసుకుని కూర్చోవడం వల్ల టెండర్ వేయడానికి భయపడ్డారు. పోర్ట్ మేనేజ్మెంట్ కూడా భయపడి దాన్ని వాళ్ళు ఏం చేశారు 2-3 టెండర్లు 2-3 సార్లు పిలిచిన తర్వాత ఎవడో సరిగ్గా రాకపోతే ఒకడే వస్తే దాన్ని క్యాన్సిల్ చేసేసాము. ఇంక ప్రైవేటైజేషన్ లేదు. ఓ&ఎం అనేది ఒక కొత్త పద్ధతి ప్రకారం మనం వెళ్దాము. ఏమి లేదు ఎవడికోడు అప్పచెప్పి వాడు అన్ని ఫెసిలిటీస్‌తో మనల్ని సమకూరిస్తే ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్‌కి కార్పొరేట్ హాస్పిటల్ మీరు అందరూ వెళ్లకుండా ఇక్కడే ఒకే పోర్ట్ గోల్డెన్ జూబిలీ హాస్పిటల్‌లోనే అన్ని సదుపాయాలు వాడు కల్పిస్తాడు. వాడి సదుపాయాలు కల్పించినందుకు గాను వాడి ఆపరేషన్స్ అయితేనేమి, మందులు ఇస్తేనేమి, టెస్టులు చేస్తేనేమి వాడికి అన్ని మన పోర్ట్ మేనేజ్మెంట్ మన కంట్రోల్‌లో ఉండి మనమే పేమెంట్ చేస్తామని మన బోర్డులో కూడా చెప్తే మన ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఆంజనేయరావు గారు, మన పోతన్న గారు కూడా అక్కడ వాళ్ళు ఉన్న సమయంలో అది మాట ఇచ్చారు. పోర్ట్ మేనేజ్మెంట్ అంగమూర్తి గారు హయాంలో ఇక్కడ పెట్టేసి వాళ్ళతో అగ్రిమెంట్ కూడా మన అయిపోయింది. వాళ్ళ ద్వారా మనం ఏంటంటే ఇక్కడ మందులు సరిగ్గా సప్లై చేయలేక ఎక్కడికో లోకల్ పర్చేజ్ అని చెప్తే 2 రోజులు 3 రోజులు మందులు తిరిగితే కానీ బీపీ మాత్రలు, షుగర్ మాత్రలు ప్రతి వాటి గురించి తిరిగితే సరిపోతుంది. ఈ పెన్షనర్స్ మా ఓల్డ్ ఏజ్ పీపుల్ 11,500 12,000 మంది ఉన్నారు. ఫ్యామిలీ పెన్షనర్స్ మొత్తం అంతా కలిపి 40,000 మంది దీని మీద ఆధారపడి ఉన్నారు. గవర్నమెంట్ గా రాశారు ఎవరు మన పోర్ట్ మేనేజ్మెంట్ పోర్ట్ హాస్పిటల్ మీద. అటువంటి పరిస్థితులు వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్న తరుణంలో అమృత ఫార్మసీ పెడితే 5,000 పైన చిలుకు వాళ్ళ దగ్గర మందులు ఉన్నాయి కాబట్టి ప్రతి పౌరుడు జీవించే హక్కు రాజ్యాంగం ప్రసాదించింది. జీవించాలంటే మెరుగైన ఆరోగ్యం కల్పించినప్పుడే మెరుగైన జీవితం గడపడం సాధ్యం అవుతుంది. దానికి బాధ్యత వహించాల్సింది
ప్రభుత్వము, పోర్టులో పనిచేస్తున్నటువంటి కార్మికులకి పోర్టు యాజమాన్యం సామాజిక బాధ్యత కింద ఆరోగ్య భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, యాజమాన్యానికి. దాన్ని చేతులు దులిపేసుకుని ఈరోజు ప్రైవేటు వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఈ ఆరోగ్యాలని పరంగా పెట్టడానికి, కార్పొరేట్లకి లాభం చేకూర్చడానికి ఈరోజు పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణ చేయబోతా ఉన్నారు. దీన్ని పోర్టులో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నాయి, వ్యతిరేకిస్తూ ఉన్నాయి. గత 24వ సంవత్సరం ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసినప్పుడు, పార్లమెంట్లో సాక్షాత్తు మంత్రి ప్రకటించినప్పుడు దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకించాం. ఆ వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున వివిధ రూపాల్లో ఆందోళన కూడా చేశాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా కేసు వేయటం జరిగింది. హైకోర్టు కూడా చెప్పింది, యూనియన్స్ తోటి సంప్రదించే ముందుకెళ్ళాలి తప్ప మీరు సంప్రదించకుండా చేయటానికి వీలు లేదని హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఇండియన్ పోర్ట్స్ అసోసియేషన్ కూడా హామీ ఇచ్చింది అప్పట్లో, సెంట్రల్ లెవెల్లో ఫెడరేషన్స్ తోటి హాస్పిటల్ విషయం మీద సంప్రదిస్తామని చెప్పేసి. అటు కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు సంప్రదించలేదు, ఇక్కడ లోకల్ యాజమాన్యం అప్పట్లో సంప్రదించినప్పుడు మేము ముక్తకంఠంతో వ్యతిరేకించాం. దాన్ని పరిగణలోకి తీసుకోకుండా పీపీపీ మోడ్లో ప్రైవేటీకరణ చేయాలని ముందుకు వెళ్ళినప్పుడు మేము వివిధ రూపాల్లో ఆందోళన చేశాం. అక్టోబర్ 1, 2024 నుంచి మార్చి 16, 2026 వరకు కూడా 532 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు మేము కొనసాగించాం. మేనేజ్మెంటు వివిధ సందర్భాల్లో చర్చల అనంతరం ఫైనల్గా ఒక నిర్ధారణకి వచ్చి పీపీపీ విధానాన్ని మేము వెనక్కి తీసుకుంటున్నాం, ఓఎండ్ఎం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ బేసిస్లో హాస్పిటల్ని డెవలప్ చేస్తాం అని చెప్పేసి హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు ఆ నిరసన దీక్షలు విరమించడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళా తిరగదోడి ఈరోజు ఈ బిల్డ్ టు డిజైన్ ఆపరేషన్ అండ్ ఫైనాన్స్ ట్రాన్స్ఫర్ అనే పేరుతోటి ప్రైవేటీకరణ ఇవ్వటానికి ఇప్పుడు తాజాగా నిర్ణయం తీసుకుంది. టెండరింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసింది. రేపే నేను జనరల్ సెక్రటరీ జనతా పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్, అదేవిధంగా నేషనల్ ప్రెసిడెంట్ సిఎఫ్టియుఐ. ముఖ్యంగా ఇప్పుడు మా సోదరులందరూ కూడా చెప్పారు, పెద్దవారు కూడా చెప్పారు. ముఖ్యంగా పీపీపీ మోడ్ అన్న ప్రపోజల్ 3 సంవత్సరాల క్రితం వచ్చింది. తర్వాత ఈ కార్మిక సంఘాల పోరాటాల మూలంగా ఇప్పుడున్న చైర్మన్ వెరీ డెమోక్రటిక్ మ్యాన్ కాబట్టి ఈ కుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఇష్యూ. సో దాన్ని ఓఎండ్ఎం కింద మార్చి ఇప్పుడు మళ్ళా పీపీపీ మోడ్లోకి ఎందుకు వెళ్ళింది అన్న దాని మీద ఇమీడియట్గా చైర్మన్ గారు ఒక ఎంక్వైరీని వేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కేవలం ఒక 6 నెలల్లో ఎందుకు మారింది ఈ విధంగా? ఓఎండ్ఎం నుండి మళ్ళీ పీపీపీ మోడ్కి ఎందుకు వచ్చింది? ఎవరికి స్వార్థం ఏంటి, ఏం బెనిఫిట్ జరుగుతుందని మళ్ళీ పీపీపీ మోడ్కి వస్తున్నాం? ఎందుకంటే అక్కడ సుమారు 7 ఎకరాలు స్థలంలో మా గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ఉంది. దాని ఎన్ని కోట్లు ఉంటుందో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, హైవే పక్కనే. అటువంటిప్పుడు ఈ ప్రపోజల్ ఎందుకు వచ్చింది మళ్ళా అన్నది వీఆర్ ఆల్ కన్సర్న్. ఎందుకంటే సుమారు మోర్ దెన్ 35,000 పీపుల్ ఆర్ డిపెండెంట్ ఆన్ ది హాస్పిటల్, పోర్ట్ హాస్పిటల్. అందులో సిఎస్ఎఫ్లో ఉన్నారు, పెన్షనర్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఇన్ సర్వీస్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇమీడియట్గా దయచేసి మీరు అందరు కూడా ప్రెస్ పర్సన్స్ మీకు మాకు పోర్ట్ వర్కర్స్ అందరు కూడా హెల్ప్ చేయాలని. ఎందుకంటే ఈ ఇష్యూ చాలా పెద్దది. హెల్త్ కేర్ అన్నది ప్రాణాలతో చెలగాటం. అలాంటి ఇష్యూని చాలా ఏంటంటే ఎవరో స్వార్థం కోసం ఈ విధంగా మార్చడం, పీపీపీ మోడ్ నుండి ఓఎండ్ఎం నుండి మంచిదని మేము అందరూ ఒప్పుకున్న తర్వాత మళ్ళీ పీపీపీ మోడ్కి వెళ్ళడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి మీరు కూడా పోర్టు మేనేజ్మెంట్కి మా ద్వారా కూడా మీరు మీ పత్రికల ద్వారా, మీ మీడియా ద్వారా తెలియజేస్తే మాకు చాలా బెనిఫిట్ అవుతుందని నేను అపీల్ చేస్తున్నాను. నెక్స్ట్ చంద్ర యూనియన్ ప్రెసిడెంట్ ఐఎన్పిసి అప్లికేషన్. మాకు నిన్న సడన్గా తెలిసిన విషయం ఏంటంటే రేపు పోర్ట్ హాస్పిటల్ పీపీపీ దీని మీద ప్రీ బిడ్ తీస్తున్నారని. మరి దానికి వ్యతిరేకంగా గతంలో కూడా పోరాటం చేసాం. అందులో భాగంగానే గత చైర్మన్ అంగమూర్తి గారు మేము పీపీపీ చెయ్యము, ఓఎండ్ఎం దీంట్లో వెళ్దామని చెప్పేసి మాకు మాట్లాడడం జరిగింది. దానికి అనుగుణంగా మేము మా యొక్క ఆందోళన విరమించుకున్నాం. అందులో భాగంగానే నిన్న మా మసేని గారు తదితర పెద్దలందరూ కూడా కార్యాచరణ రూపొందించారు. రేపటి నుంచి మనం ఏం చేయాలి పీపీపీని అడ్డుకోవడానికి అని చెప్పేసి చేస్తే మరి మా యాజమాన్యం నుంచి మాకు పిలుపు వచ్చింది. 11:30కి రండి మాట్లాడదామని దీని మీద. దానిలో భాగంగానే మేము ముందు ప్రెస్ మీట్ పెట్టి మేము ఏ రకంగా ఎంత గట్టిగా ఈ యొక్క పీపీపీని వ్యతిరేకిస్తున్నాం అనే విషయం అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో, దీనిలో ఉన్న నష్టాలని అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది.
పీపీపీ మోడ్లో గతంలో హాస్పిటల్ కన్నా ముందు స్టేడియం కానీ లేకపోతే కళ్యాణ మండపాలు కానీ బెర్తలు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అందులో కూడా మేము ఆందోళన చేసినప్పటికీ మేము ఏంటంటే మాకు జరుగుతున్న అన్యాయం అలాగే కోర్టుకి జరుగుతున్న అన్యాయం దృష్టిలో పెట్టుకొని కొన్ని విరమించుకోవడం జరిగింది. ఎందుకంటే అది మీరు అందరూ చూశారు, పోర్టు స్టేడియం పీపీపీలో ఇవ్వడం వలన పోర్టుకి ఎంత నష్టం జరిగింది కూడా చూశారు. కానీ ఇక్కడ మా ఎంప్లాయీస్కి పూర్తిగా నష్టం జరుగుతుంది. పోర్ట్ హాస్పిటల్ పీపీపీ ఇవ్వడం వల్ల వాళ్ళు అరిచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఎలాగంటే ఈ కార్పొరేట్ స్టైల్లో ఉంటాయి, అందరూ స్పెషాలిటీ డాక్టర్లు అందరూ వస్తారు, అన్ని వైద్యం ఇక్కడే అందుతాయి, 300 బెడ్ల హాస్పిటల్ ఉంటుంది, మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు, అన్ని సౌకర్యాలు అంతని అరిచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. గతంలో కూడా ఈ స్టేడియం కానీ లేకపోతే కళ్యాణ మండపాలు కానీ ఇచ్చేటప్పుడు మాకు అదే చెప్పారు. ఆ తర్వాత ఏమైందంటే మమ్మల్ని అందులో అడుగు పెట్టే అవకాశం కూడా మాకు ఇవ్వలేదు. అదే పరిస్థితి ఈ పోర్ట్ హాస్పిటల్ వస్తే పోర్ట్ స్టేడియంలో రానివ్వకపోతే బయట నడుస్తాము, కళ్యాణ మండపం రాకపోతే ఇంటి ముందు పందిరేసుకుని పెళ్లి చేస్తాం. కానీ హాస్పిటల్లో రానివ్వకపోతే మరి మా ప్రాణాలతో చెలగాటం కాబట్టి కొంచెం అంతకన్నా ఎక్కువ మోతాదులో మేము ఉద్యమాలు చేసి ఎట్టి పరిస్థితుల్లోనే ఈ పీపీపీని అడ్డుకుంటామని మీకు తెలియజేస్తున్నామని. కానీ జనతా కానీ లేకపోతే మా బిఎంఎస్ కానీ ఐఎన్టీసీ నుంచి కానీ అందరం కూడా మూకుమ్మడిగా మేము యొక్క ఈ పోరాటం చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మజదూర్ సంఘ్ అధ్యక్షుడు. ఈరోజు మనం కలిసిన విషయం